ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు స్తుతులు గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందావా. మరి ఉదయకాల సమయం సజ్జ లెక్కన చేసి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని కృష్ణామ నడిచిన తల్లి ఆమె. శ్రీదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా నడిదమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనములో ఈ విధంగా రాయబడినవి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వమును కాడికంగా ఉన్న వారందరూ కన యజమానుల పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. పౌలు మహాశయుడు తిమోతికి పత్రిక రాస్తూ యాజమాన్యము అంటే యజమానులను గౌరవించుట, పెద్దలను ప్రేమించుట, ఇతరుల పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలో ఆనాడు సంఘములో సమాజములో ఉన్న పరిస్థితులను ఉద్దేశించి నేడు సార్వత్రిక సంఘములో మన యొక్క నడిపింపు, మన ప్రవర్తన విధానము వీటన్నిటినీ పౌలు ఆనాడు తిమోతికి తెలియచేస్తూ నేడు సార్వత్రిక సంఘము దేవుని యొక్క పనిలో వారు ఎట్టివారై ఉండాలో చెప్తున్నాడు. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు అంటున్నాడు. అంటే ప్రభు నామానికి అవమానకరంగా కాక ఆయన పరిచర్యకు ఆటంకములు లేకుండా దాసత్వము కాడి కింద ఉన్నవారందరూ అంటున్నారు. అంటే ఎవరైతే చీకటిలో అంధకారములో దేవుని యొక్క ఉద్దేశాలను కాక లోకముతో పాపముతో వారు జీవిస్తున్న జీవన విధానం ఏదైతే ఉందో దానిని గురించి తిమోతితో పౌలు చెప్తూ అంటున్నాడు, తన యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను అంటున్నాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పాత్రలో, ఆయన యొక్క ఉద్దేశాల చేత, ఆయన యొక్క ఆలోచనల చేత మానవులమైన మనము జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది యజమానుల యొక్క గౌరవించే విధానములో, పెద్దల పట్ల విధేయత కలిగిన విషయంలో వారు తమను తాముగా దేవునికి ఎట్టి రీతిగా సమర్పించుకోవాల్సి ఉన్నదో చెప్తూ విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానుల సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులైన ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుమంటున్నాడు. ఒక పెద్దరికాన్ని, ఒక అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి గౌరవిస్తూ సమాజములో, సంఘములో క్రీస్తు యొక్క ప్రేమను గురించి ప్రభు యొక్క మాటగా ఆనాడు పౌలు తిమోతికి ఈ మాటలను చెప్తూ నేడు సార్వత్రిక సంఘము కూడా ఏ విధంగా ఉండాలంటున్నాడు, విశ్వాసులైన యజమానుల గల దాసులు అన్నాడు. అంటే విశ్వాసములో కొనసాగుతూ దేవుని యొక్క పనిలో ఉన్నతమైన స్థితిని కలిగిన వారు ఉండి తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, అంటే వారిని ప్రేమ కలిగిన వారిగా, వారిని దేవుని యొక్క ప్రేమకు తగినట్లుగా వారిని మీరు భావించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ తృణీకరించక అనగా విడిచిపెట్టక క్రీస్తు ప్రేమ చేత వారిని మీరు ఏ విధంగా అయితే చేర్చుకుంటారో దానిని అంటున్నాడు, తన సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని అంటున్నాడు. సేవాఫలము అనగా ఆయనను సేవిస్తూ ఆయన ద్వారా పొందే ప్రతిఫలం ఏదైతే ఉన్నదో
పర సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత మనం జీవించి నడుచుకుంటున్న విధానం ఏదైతే ఉందో దానిలోని భాగముగా తిమోతితో పౌలు ఆనాడు ఈ పత్రికను గురించి చెప్తా అన్నాడు. తన సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క ఉద్దేశాల చేత వారికి ఇవ్వవలసిన ఆ యొక్క ఉన్నతమైన ప్రాధాన్యతను యజమానులుగా గౌరవించే విషయంలో, ఆ గౌరవ విధానంలో మీరు క్రీస్తుని కలిగిన వారే, క్రీస్తు ప్రేమను కలిగిన వారే ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలనని ఈ సంగతులు బోధించుతూ వారిని హెచ్చరించుతున్నానన్నాడు. అంటే ఒకరికి పరిచర్య చేసేవారిగా, ఒకరిని ఆదరించేవారిగా, ఒకరిని ప్రేమతో వారిని ముందుకు నడిపించేవారిగా ఉండాలి తప్ప మీ వలన ఇతరులకు అభ్యంతరము కలుగుకుండానట్లు క్రీస్తు ప్రేమ యందు మీరు నిలిచి జీవించి ఆ విధంగా వారు దేవుని యందు కొనసాగవలసిందని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా, అంటే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని గాక విభిన్నమైన వాటిని, అంటే క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని, క్రీస్తు యొక్క ప్రేమను కాకుండా మరి లోకముతో, పాపముతో మరి జీవించే ఈ విధానాన్ని గురించి పౌలు నాడు తిమోతికి సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా, అంటే క్రీస్తుని కాక క్రీస్తు ప్రదేశంలో, ప్రాంతంలో వేరొకరిని నువ్వు పెడుతున్న విధానం ఏదైతుందో అది దేవుని యొక్క చిత్తానికి విరోధమైనది. అంటే ఆజ్ఞాతిక్రమంతో కూడినదిగా దానిని గూర్చి పౌలు ఆనాడు తిమోతికి చెప్తూ ఆయన అంటాడు, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దుష్టులను దురానుమానమును మూలములైన అనేకమైనవి కలుగుతాయి. అంటే ఏంటి? వాడు చేసేది తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ఆలోచనలు బయలుపరుస్తున్నాడు తప్ప క్రీస్తు యొక్క ప్రేమను గురించి కానీ, క్రీస్తు యొక్క ఉద్దేశాల గురించి, పరసంబంధమైన దేవుని మాటలు కాక అట్టి వారే ఉన్నారు. వారి స్థితిని గురించి ఇక్కడ పౌలు తిమోతితో చెప్తున్నాడు. వాడేమియో ఎరుగక తర్కములను గూర్చి, వాగ్దానములను గూర్చాడు. అంటే దేవుని జ్ఞానము లేక, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా వాడు జీవిస్తూ తన యొక్క ఉద్దేశాలను అక్కడ తెలియజేసేవాడే ఉన్నాడు. కాబట్టి అతని గూర్చి అంటున్నాడు, వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును అంటున్నాడు. అంటే వ్యర్థముగా అంటే దేవుని నీతిని అనుసరించక, సత్యమును విడిచి అసత్యమునకు లోనయ్యి లోకముతో, పాపముతో తాను జీవిస్తున్న విధానాన్ని చెప్తూ వీటి మూలముగా అసూయ, కలహములు, దూషణ అనేవి ఏ విధంగా ఉంటాయంటే దురానుమానములు అంటున్నాడంటే అనుమానాస్పదమైన పాపముతో కూడిన వంటి తలంపులను కలిగి ఉంటాడు. కాబట్టి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధన మౌలుకొని మనుష్యులు వ్యర్థ వివాదములను కలిగించుతున్నవి అంటున్నాడు. అంటే ఒక వ్యాపారముగా, అది ఒక సంపదగా వారు భావిస్తున్నారు తప్ప దేవుని ఆత్మయందు, దేవుని యొక్క ఉద్దేశాల యందు మరణించిన తర్వాత పరలోకములో ప్రభువుతో సదాకాలం ఉండే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని వారు గుర్తెరుగక వారి విధంగా ఉంటున్నారు. కాబట్టి పౌలు ఆ రోజు తిమోతితో చెప్పుతూ యజమానులుగా గౌరవింపవలనని, వారి యొక్క ఉద్దేశాలు, వారి ఆలోచనలను మరి దేవుని యొక్క చిత్తం విషయంలో ఏ విధంగా కొనసాగించాలో చెప్తూ అని అంటున్నాడు,
చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై అంటాడంటే, అంటే చెడిపోయిన మనస్సు అంటే అర్థం చేసుకోక, ప్రేమ లేక, క్రీస్తు యొక్క మాటల యందు నిలిచి ఉండక, లోకముతో పాపముతో శరీరముతో జీవిస్తున్న వారే దైవభక్తి లాభ సాధనమనుకొని అంటారు. అంటే ఈ విధంగా చేయటము వారికి ఏదో మేలు కలుగు చేస్తుంది, సంపాదన కలుగు చేస్తుంది అనుకునే మనస్సులు కలిగిన మనుష్యులు వ్యర్థ వివాదములను కలిగించుచున్నవి అంటున్నారు. వ్యర్థ విధానాలు అంటే దేవునికి విరోధమైనవి గాను, దేవుని యొక్క వాక్యానికి లోబడనిక, దేవునికి చిత్తాన్ని గాక తమ స్వనీతిని ఆధారం చేసుకునేవన్నీ. కాబట్టి ఆనాడు తిమోతితో పౌలు ఏ విషయాలైతే గుర్తు చేస్తున్నాడో నేడు సార్వత్రిక సంఘంతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తాన్ని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆత్మదేవుడు ఎవరిని ఏ విధంగా తాను సంధిస్తున్నాడో ఆ సంధించే విషయంలో అది వాక్యానుసారమైందా కాదా, వాక్య విరోధమైనది అనేది గమనించి క్రీస్తు ప్రేమలో కొనసాగవలసి ఉంది. కాబట్టి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతిని బలపరుస్తూ పరిచర్యలో ముందుకు నడిపిస్తూ నేడు సార్వత్రిక సంఘములో అటువంటి మనస్సులు కలిగిన వారిని, ఆలోచన కలిగిన వారిని సరిచేయమంటున్నాడు, హెచ్చరిక చేయమంటున్నాడు. వారిని హెచ్చరించి వారి ప్రవర్తన సరిచేసుకున్నట్లు, వారు ప్రభువుతో జీవించినట్లు, ప్రభువుతో వారు కొనసాగుటకు, వారు ముందుకు కొనసాగే స్థితి కలిగి ఉండాలని ఆనాడు పౌలు చెప్తున్నాడు. అందుకనే యజమానుల గురించి గౌరవించే విషయాన్ని తన యాజకత్వాన్ని బట్టి దేవుని యొక్క పనిలో నిపుణత కలిగి, శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి అట్టి ప్రేమ యందు నిలిచిన వారే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు, నీ మాటల యందు, నీ ఉపదేశముల యందు నీవు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన వాటి యందు మేము యథార్థత కలిగి, నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక అయా నీవిచ్చే నిత్యరాజ్యాన్ని పొందుకుంటూ నీతో సదాకాలము జీవించే బిడలుగా మా కుటుంబాలు ఉంటకు సహాయం దయచేయండి. అధికారము కలిగి, న్యాయము కలిగి, నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి ప్రవర్తించినకు మాకు నేర్పించండి. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నిత్యము, నీ వాక్యమే జీవమైనది. కాబట్టి నైనా నీ జీవము కలిగిన మాటల చేత మమ్మల్ని అందరినీ జీవింపజేసి కృపయందు ముందుకు కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. చనివిడలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివాని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. 9 దినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తంపిలను పాడుకున్న కుటుంబాలను ఆదరించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక అయా నీ రాజ్యంలో నీతో పాటు సదాకాలము జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయము, మళ్ళా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించాము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేన తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్.